హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫోటో లిరికల్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్, గర్ల్స్, కపుల్స్ ఎవరైనా సరే మీ ఫొటోస్ పెట్టి క్రియేట్ చేసుకోవచ్చు. డెమో చూసిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఒక లిరిక్తో విన్నారు కదా, మీకు నేను డౌన్లోడ్కి 4 లిరిక్స్ ఇస్తాను. ఎందుకంటే మీకు ఏ లిరిక్స్ నచ్చుతాయో నాకు తెలియదు కాబట్టి విడివిడిగా ఇచ్చాను. 4 లిరిక్స్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని వినండి. మీకు ఏది నచ్చితే అది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకోవడం చెప్తాను. చిన్న రిక్వెస్ట్ అండి, అందరికీ కూడా లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైసరి పెట్టి మీ సపోర్ట్ని తెలియచేయండి. తెలివైన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూస్తారు, ఎందుకో వాళ్ళకి నాకు తెలుసు. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు 9:16 రేషియోలో అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్, దీని సైజు నియర్లీ చివర పట్టుకొని 30 సెకండ్ల వరకు డ్రాగ్ చేయండి. తర్వాత కట్ చేసుకుందాం. లిరిక్స్ని పట్టి ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్, ఇక్కడ మీరు మీ ఎమోజీస్ ఓపెన్ చేసి మీ కీబోర్డ్లో మీకు నచ్చిన ఎమోజీస్ని ఇలా పెట్టుకోండి. ఓకే, పెట్టుకొని ఇలా పైకి పెట్టండి. ఇక్కడ టాప్లో ఇలా కరెక్ట్గా పెట్టేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇలా చివర పట్టుకొని కరెక్ట్గా ఇక్కడికి ప్లేస్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. లేయరు అండ్ టెక్స్ట్, ఇక్కడ మీరు మీ యొక్క ఏదైనా ఉందనుకోండి మీకు ఛానల్ నేమ్ రాయండి. లేదనుకోండి ఇన్స్టాగ్రామ్ ఉన్నా, టెలిగ్రామ్ ఉన్నా, యూట్యూబ్ ఛానల్ ఉన్నా మీ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్ మనకి టెక్ ఛానల్ మహి టెక్ ఉంది కాబట్టి మహి టెక్ ఇన్ఫో అని రాశాను. ఇలా పైకి పెట్టాను. కావాలంటే మీకు ఏదైనా వాటర్ మార్క్ అనేది ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఫాంట్ అనే ఆప్షన్లో ఆండ్రాయిడ్లో రోబోటో బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టుకోండి కరెక్ట్గా. అండ్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ అండ్ లేయరు అండ్ మీడియా, నేను మీకు లిరికల్ వీడియోలు 4 ఇచ్చానని చెప్పాను కదా. మీకు నచ్చిన లిరికల్ వీడియో తీసుకోండి. అందులో వింటారు కదా డౌన్లోడ్కి. విన్న తర్వాత ఇక్కడికి తీసుకోండి. తీసుకొని లిరికల్ వీడియోని కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీను చేసి బ్యాక్ వచ్చి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. ఇలా ఓకే, కొంచెం పెద్దగా చేసి కిందకి పెట్టండి. ఇక్కడికి ఇలా పెట్టేసి ఈ లిరికల్ వీడియో చివరికి ఎంత ఉంటే అంత చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, ఫస్ట్కి రండి. లేయరు మీడియా, మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి పిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్షన్ అనేది మీ ఇష్టం అండి. నేను ఒక ఫోటోని యాడ్ చేసుకొని చూపిస్తాను. ఒక ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఇలా ఇది రొటేషన్ ఇచ్చాను. మీ ఫోటోని అయితే ఇలా పెట్టుకోండి. చిన్నగా చేయండి. అండ్ క్రాపింగ్ అనే బటన్లో మాస్క్, షేపు, సర్కిల్, బ్యాక్ వచ్చి కరెక్ట్గా ఇలా కొంచెం చేసుకొని ఫోటోని మిడిల్లోకి యాడ్ చేసుకొని ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా చేసి బ్యాక్ వచ్చి కిందకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో శాచురేషన్ తగ్గించండి. పూర్తిగా బ్యాక్ వచ్చేయండి. చివర పట్టుకొని ఇలా పెద్దగా చేయండి ఫోటోని. అండ్ క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. కొంచెం ఇలా ఫోటోని మిడిల్లోకి జరపండి. ఇలా ఓకే రైట్. ఇప్పుడు మళ్ళీ ఫోటోని క్లిక్ చేసి కొంచెం పెద్దగా చేసుకోండి. ఇలా ఓకే, క్రాపింగ్లో కొంచెం ఇలా జరుపుదాం. మన ఫోటోని ఇక్కడ సెట్ చేసుకోవాలంతే. అండ్ క్రాపింగ్లో కొంచెం మాస్క్ అవసరమైతే ఈ ఫెదర్ లెవెల్ ఇంక్రీజ్ చేయండి. ఇలా ఫోటోని కరెక్ట్గా పెట్టండి. అండ్ ఈ ఫోటోని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఈ లిరికల్ వీడియోని కొంచెం కిందకి జరపండి. ఫోటోని కొంచెం చిన్నగా చేయండి. మిడిల్లోకి కరెక్ట్గా సెంటర్ పాయింట్లోకి పెట్టి ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. లవ్ పార్టికల్స్ వీడియో ఇది చాలాసార్లు ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇచ్చాను. మీరు ఎక్కడికైతే చేసుకున్నారో అక్కడ నుంచి ఈ ఫోల్డర్లోంచి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి స్ప్లిట్ స్క్రీను పక్కన ఉన్న వైట్ బాక్సు. అండ్ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, ఇదే క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచండి. బ్యాక్ వచ్చేయండి. ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు ఒక వైట్ కలర్ బోర్డర్ ఇచ్చాను కదండి, అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి తీసుకోండి. బోర్డర్ పెడితే చూడటానికి చాలా బాగుంది లుక్ వైజ్, అందుకే స్పెషల్గా బోర్డర్ యాడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఓకే, స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. వన్స్ ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే, కానీ ఫోటో కొంచెం కిందకి అయింది, కొద్ది పైకి జరుపుదాం.
ఇలా రైట్. ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం, ఎలా ఉందో తెలుస్తుంది. చూడండి, మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే కదా, చూడటానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. అయితే చాలామంది కూడా కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. నేను ఇవ్వలేను, దానికి సమాధానం చెప్తాను, కొంచెం టైం పడుతుంది. సో మీకు కంపల్సరీగా కావాలి అనుకుంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి, నేను మీకు తిరిగి సమాధానం ఇస్తాను. మీకు కావాల్సింది అక్కడ దొరుకుతుంది, ఓకేనా. మన ఫాలోవర్స్ అందరికీ కూడా జెన్యూన్గా ఇస్తాను. రైట్, సందేశం పంపించండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని కంటే ఎక్కువ బిట్ రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి, మీ ఫోన్లోకి వెళ్ళిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.